ఎవరి ప్రేమ శాశ్వతం? ఎవరి ప్రేమ శాశ్వతం అంటే ప్రేమ అంటే మనుషుల ప్రేమ, రెండోది దేవుని ప్రేమ. మన దేవుని ప్రేమ శాశ్వతమా, మనుషుల యొక్క ప్రేమ శాశ్వతమా అని ఆలోచన చేయగలిగితే అందరూ చెప్పేది ఏంటంటే దేవుని ప్రేమ శాశ్వతం అంటారు. మనుషుల ప్రేమ శాశ్వతం కాదా? మిమ్మల్ని అడుగుతున్నాను, మనుషుల యొక్క ప్రేమ శాశ్వతం కాదా అమ్మా? కాదా? మనుషుల యొక్క ప్రేమ శాశ్వతం కానప్పుడు మనం అప్పుడు ఏం చేయాలి? ప్రేమించిన అవసరం లేదు కదా. మనము ప్రశ్నార్థంగానే ఆలోచించేద్దాం. ఎవరు ప్రేమ శాశ్వతం అని నేను ఆలోచన చేశాను. అయితే మిమ్మల్ని అడుగుతున్నాను, మనుషుల ప్రేమ శాశ్వతమా, దేవుని ప్రేమ శాశ్వతమా? దేవుని ప్రేమ శాశ్వతం. ఓకే, అది కరెక్టే, దేవుని ప్రేమ శాశ్వతం. అయితే మనుషుల ప్రేమ శాశ్వతం కానప్పుడు, వాళ్ళు ప్రేమించలేనప్పుడు మరి మనము ప్రేమ కలిగి ఉండడం ఉపయోగకరమేనంటారా అమ్మా? ప్రేమ కలిగి ఉండాలి అంటే మనుషుల ప్రేమ కూడా అవసరమేనంటారా? అవసరమే. ఎందుకనంటే మనుషుల యొక్క ప్రేమ ఎలాగుంది, దేవుని యొక్క ప్రేమ ఎలాగుంది అనేది మనము వ్యత్యాసం చూడగలిగితే అప్పుడు ఎవరి ప్రేమ శాశ్వతం అనేది చాలా మట్టుకి అర్థమవుతుంది. అయితే ఒక ప్రశ్న వేస్తున్నాను, మరి దేవుని ప్రేమ శాశ్వతం అన్నప్పుడు ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? దేవుని ప్రేమ శాశ్వతం అని తెలిసిన తర్వాత ఎందుకు యువతి యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు? ఆఖరికి తల్లిదండ్రులను కూడా వాళ్ళు లెక్క చేయకుండా ప్రేమించినోడుతోనే వెళ్ళిపోయి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? ఈ ప్రశ్నలు చాలా మనకు కావాలి. మనిషి యొక్క ప్రేమ గురించి ఒక కవి ఇలాగ అన్నాడు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నాడు. మనిషి యొక్క ప్రేమ గురించి ఏమని మరొక కవి ఏమన్నాడంటే, తేలికు కొండంలో విషం ఉంటుంది, పాముకి శిరస్సు తలలో విషం ఉంటుంది, మనిషికి నిలువెల్ల విషం అంటున్నాడు. అంటే మనము నిలువెత్తు విషం కలిగిన మనుషులమా? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ చెప్పింది ఏంటంటే విషము యొక్క గుణం గురించి చెప్పబడింది. ఆ యొక్క గుణం గురించి మాత్రమే మనం తీసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చక్కటి సందర్భం. ఎవరి ప్రేమ శాశ్వతం ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎవరి ప్రేమ మనము శాశ్వతంగా కలిగి ఉన్నాము? మనుషుల యొక్క ప్రేమను కూడా ఈరోజు దేవుని ప్రేమ కంటే ఎక్కువగా దేనికి ఎక్కువ విలువిస్తున్నామండి? మనుషుల యొక్క ప్రేమక, దేవుని ప్రేమక? మనుషుల ప్రేమకి ఎక్కువ విలువిస్తున్నాం. ఏంటి, క్రియల్లో చూస్తే మనుషుల ప్రేమ చూస్తున్నాం, మాటల్లో చూస్తే దేవుని ప్రేమను చూస్తున్నాం. ఇంకా కవితలకు చెప్పుకొని అవసరం లేదండి. ప్రేయసి ప్రియురాలి మీద ఎన్ని కవితలు చెప్తాడో తెలుసా? ఒక వ్యక్తి ఏమని కవిత చెప్తున్నాడంటే, ఆ దేవుడి దిగి వచ్చిన నా ప్రేమను ఎడదీయలేరు, మన ప్రేమను విడదీయలేరు, నేను ప్రేమించటా. ఇలాగుంటే అంటే మనుషుడు నోటితో ప్రేమిస్తాడు, దేవుడు క్రియతో ప్రేమిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచించేద్దాం. ఎవరు ప్రేమ శాశ్వతం అనే మాటలను మనం ఆలోచించేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరు ప్రేమ శాశ్వతం అని మేము ఆలోచన చేస్తుండగా నీ కృప, నీ కాపుదల, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని నాయన, నీ ప్రేమను గుర్తెరిగే మనుషులుగా, మనసు కలిగిన వారుగా మేమందరం ఉండులాగున సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమా, మనుషుల యొక్క ప్రేమ శాశ్వతమా అని ఆలోచన చేయగలిగితే మొదటిగా ఎవరి ప్రేమ గురించి మనం ఆలోచన చేద్దాం? మీరే చెప్పండి. దేవుని ప్రేమ గురించి ఆలోచన చేద్దామా, మనుషుల యొక్క ప్రేమ గురించి ఆలోచన చేద్దామా? దేవుని ప్రేమ గురించి ఆలోచన చేద్దాం. మన ప్రేమ వద్దండి. మన దేవుని ప్రేమ మనకు అర్థం కావాలంటే ముందు మన ప్రేమ గురించి తెలియాలి అమ్మా. సగం కాలమే, కొంతకాలమే మన ప్రేమ ఉంటుందండి. మీకు ఒక పాట మీరు నేర్చుకోండి, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువులేనిది ఒక పాట నేర్చుకోండి, వచ్చేవారం పాడండి, లేకపోతే కానుకల సమయంలోనే పాడండి, ఓకేనమ్మా? ఎక్కువగా వీలైతే అందరూ కలిసి పాడడానికి ప్రయత్నించండి. అందులో భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, అలాగే కుటుంబాల మధ్య ఉన్నటువంటి ప్రేమ, బంధుమిత్రుల మధ్య ఉన్న ప్రేమ, ఈ ప్రేమల గురించి రాస్తూ
యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ గురించి భక్తులు బాగా వర్ణించాడండి. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు మనలను ఆదరించును. అంటే ఎక్కడ వరకు? కడవరకు అంటే ఎక్కడ వరకు? అది మనం ఎక్కడ వరకు అంటే, కడవరకు అంటే కాటి వరకు అనుకోవాలా, పరలోకం వరకు అనుకోవాలా? అమ్మా, ఎక్కడ వరకు అనుకోవాలి? పరలోకం వరకు అనుకోవాలి. కాబట్టి దేవుని ప్రేమ ఈ లోకంలో ఉన్నటి ప్రేమకి ఈ లోకంలో ఉన్న ప్రేమ, ప్రియమైన వాళ్ళ దేవుని ప్రేమకు సాటిగాది. కాబట్టి ఒకసారి మనం ఆలోచించేయాలి. ఈ రోజున తల్లిదండ్రుల యొక్క ప్రేమ పిల్లలు అర్థం చేసుకోవట్లేదు, భార్య ప్రేమ భర్త అర్థం చేసుకోవట్లేదు, భర్త ప్రేమ భార్యకి అర్థం కావట్లేదు, తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి, పిల్లల ప్రేమ తల్లిదండ్రులకి, ఎవ్వరికీ ఈ ప్రేమ అర్థం కానప్పుడు దేవుని ప్రేమ ఎలాగ మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొదటిగా మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 4:2 దేవుడు బాధపడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 4:2. కీర్తన గ్రంథం 4:2. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చుదురు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించుదురు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? చూసారా, దేవుడు బాధపడితే ఏమంటున్నాడంటే, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు. నిజదేవుణ్ణి మానేసిందండి లోకం. సత్యమైన దేవుణ్ణి వెతకడం మానేసింది. ఈ రోజున చూడగలిగితే ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు అని అంటే, వ్యర్థం అంటే ఏంటి అంటే పనికిరానిది అని అర్థం. కాబట్టి మనం చూడగలిగితే మనము ప్రేమించేది వ్యర్థమైనదా? మనం ఎంతకాలము ఇప్పుడు వరకు కూడా ఎంతకాలము వ్యర్థమైన దాన్ని మనం ప్రేమిస్తూ వచ్చామా, లేకపోతే ఇంకా ఎంతకాలం మనం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఉంటాము అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుల యొక్క ప్రేమ ఎలాగుందంటే వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు ఈరోజు. అది దైవభక్తి కానివ్వండి, లేకపోతే లోకపరంగా కానివ్వండి, ఏదైనా చూడగలిగితే మనము ఎలా ఉంటుందంటే ప్రియమైన వాళ్ళారా, ఒక 99 మంచి పనులు చేసి 99 సార్లు మనము ఇతరులకి సహకారిగా ఉండి ఒక్కసారి మనం సహకరించలేదనుకోండి, అమ్మా వినబడిందా నా మాట? మీరు 99 సార్లు ఇతరులకి మీరు సాయం చేశారు అంటే మీ పొరుగు వారికి సాయం చేశారు, ఒక్కసారి మాత్రం మీరు సహకరించలేదు, 100సారి మీరు సహకరించలేదు. అప్పుడు ఏమంటారు వాళ్ళు? మనిషికి ఉన్న నైజం ఏంటి తెలుసండి, అంతవరకు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతారు. ఒక్కసారి మాత్రం సహాయం చేయకపోతే అమ్మ ఇంకా నీతి వాక్యాలు మాట్లాడతారండి వాళ్ళు. వాళ్ళే ప్రపంచంలో ఇంకా సహాయం చేస్తున్నట్టుగా, ఇంకెవ్వరూ చేయనట్టుగా మాట్లాడతారండి. సహాయాన్ని పొందుకున్నాం కదా, మీరు గమనించాలి. మనము సహాయాన్ని పొందుకున్నాం. ఆఖరికి మీరు ఎవరింటికాడైనా ఒక గ్లాసు నీళ్ళు తాగినా వాళ్ళకి కృతజ్ఞులై ఉండాలండి. మీరు గమనించండి, ఎవరింటికాడైనా మనం భోజనం చేసినా, ఎవరైనా మనకు భోజనం పెట్టారనుకోండి, వాళ్ళకి మనం కృతజ్ఞులై ఉండాలి. కాబట్టి ఒకసారి మనం గమనించాలి. కాబట్టి నువ్వు 10 సార్లు సహాయం చేసి 11వసారి నువ్వు సహాయం చేయలేదనుకోండి, ఇంకా వెంటనే మనిషిని యొక్క నైజం బయటపడుతుంది. అందుకని ఇందాక మీకు చెప్పాను కదా, అందితే జుట్టు అందకపోతే అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీరిన తర్వాత మరొకలాగా. అప్పుడప్పుడు మీకు జ్ఞాపం చేస్తాను, మరలా జ్ఞాపం చేస్తాను. అప్పు కావాలనుకోండి, ఎన్నిసార్లు మీ దగ్గరికి వస్తారండి? రమ్మగారు గారు అప్పు కావాలనుకోండి, ఎన్నిసార్లు మీ దగ్గరికి వస్తారు? ఎన్నిసార్లు మీకు ఫోన్ చేస్తారు? ఇచ్చే వరకు ఫోన్ చేస్తారు. ఇచ్చే వరకు కూడా ఏంటి, తెల్లారగట్ల 4 గంటలకు రండి అంటే 3:30కి వచ్చి కూర్చుంటారు. ఏమండి సార్ అంటే రావడం లేట్ అవుతుందండి, 10 అవుతుందండి అంటే అప్పుడు 10 గంటలకైనా మనం 9 గంటలకు వెళ్ళి కూర్చుంటాం అక్కడ. ఎందుకంటే అవసరం మనది. అప్పు తీసుకున్న తర్వాత, మనకు అవసరం తీరిపోయిన తర్వాత, ఎప్పుడైనా పొరపాటున అప్పు ఇచ్చిన వాడు ఖాళీ లేక 10 గంటలకు ఫోన్ చేశాడు అనుకోండి, ఏంటండి ఇప్పుడు ఫోన్ చేశారు మీరు? ఏమంటాడు? అప్పు తీసుకున్న తర్వాత, అవసరం తీరిపోయిన తర్వాత, ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారండి? పడుకుంటాం కదండి, నిద్రపోతాం కదండి, ఈ టైంలో ఫోన్ చేయడం మీకు మేనస్ ఉందా అని అంటారు. అనలా చెప్పండి. ఇది మానవ యొక్క నైజం. కానీ దేవుడు తన నైజాన్ని మార్చుకోడు, తన నైజం ఒకలాగే ఉంటుందండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం మనుషుల వలన ఇన్ని విధాలుగా వారి యొక్క తత్వాన్ని మనము కలిగి ఉన్నాము. ఏదో ఒకరి వలన, ఇద్దరి వలన, లేకపోతే ముగ్గురు వలన మనము ఆ యొక్క తత్వాన్ని చూస్తాం.
దేవుడు ఎంతమందిని చూసుంటాడండి? దేవుడు ఎంతమందిని చూసుంటాడు? చాలామందిని కూడా చూసుంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడంటే వ్యర్థమైన దాన్ని మీరు ఎంతకాలం ప్రేమిస్తారు అంటున్నాడు. మీరు ఒక ప్రశ్న వేసుకోండి, నేను ప్రేమించేది వ్యర్థమైనదా? నేను ప్రేమిస్తున్నది వ్యర్థమైనదా? ఏంటి మన ఈ లోకంలో ప్రేమించేదేంటి? లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? నేత్రాశ, శరీరాశ, జీవబుడంబం. అవి తండ్రి వలన పుట్టినవి కావు అని మనకు తెలుసు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా విందాం. దేవుడండి ప్రియమైన వాళ్ళారా ఎంత ప్రేమమయుడంటే, ఎంత కృపగలిగిన వాడంటే, ఆయన ప్రేమ వర్ణించడం ఎవరి వలన కాదు, అది ఎవరి తరం కూడా కాదు. మనకి ఈ జీవితకాలం అంతా కూడా ఆయన ప్రేమను వర్ణించిన తరిగిపోనిది ఆయన ప్రేమ. ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు అంటారు, ఆయన ప్రేమను ఎలా కొలవగలను నేను? ఆయన ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంతో, లోతు ఎంతో, వెడల్పు ఎంతో, పొడవు ఎంతో ఏంటి అసలు నేను కొలవలేను అంటున్నాడు ఆయన. అంటే కొలవలేనంత ప్రేమ దేవుని ప్రేమ. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే మనం నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? అమ్మ చెప్పాలి, అందరూ కూడా నోరు తెరవాలి, పిల్లలతో సహా. దేవుని ప్రేమిస్తున్నారా? నేనైతే దేవుని ప్రేమిస్తున్నాను, ఒకటి చేస్తున్నాను కూడా, ఒకటి చేశాను కూడా. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, అందరు కూడా మాట్లాడండి. దేవుని ప్రేమిస్తున్నారా? అయితే ఒకటి చేయాలి మీరు. ఏంటనంటే 97 కీర్తన 10వ వచనం చదువుకుందాం. నిజంగా దేవుని మీరు ప్రేమిస్తే ఏం చేయాలో ఒకటి దాన్ని మాత్రము మీరు విడిచిపెట్టాలి. ఏంటి అని అంటే 97వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చాలునన్న. ఇంకా కింద చూస్తే భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అన్న మాట చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూడగలిగితే నిజంగా మిమ్మల్ని అడిగాను, దేవుని ప్రేమిస్తున్నారంటే మేము ప్రేమిస్తున్నామని దేవుని సన్నిధిలో చెప్పారు. అయితే మీరు ఏం చేయాలి? ఎప్పుడైతే చెడుతనాన్ని అసహించుకున్నారో అప్పుడు దేవుని ప్రేమించడం మొదలు పెడతారు. మీరు తెలియకుండానే దేవుణ్ణి మీరు ప్రేమిస్తారు. కాబట్టి చెడు అనేది దేవుని యొక్క హిస్టరీలో లేనిది, అది దేవుడి దగ్గర లేనిది. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన వాళ్ళారా పాపము ఉండదు, చెడు ఉండదు, ఏంటి దురాలోచనలు ఉండవు, దేవుని దగ్గర ఏమీ ఉండవు. దేవుడి దగ్గర లేనివి మన దగ్గర ఉండడానికి ఎందుకు చెప్పండి? దేవుడు ఏదైతే ఇష్టపడట్లేదో దాన్ని మనం ఏం చేయాలి? ఇష్టపడకూడదు. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అది కూడా మనం ఏం చేయాలి? వద్దని అనుకోవాలి, గమనించాలి. కాబట్టి ఏమని ఇక్కడ మనం చూస్తున్నామంటే యెహోవాను ప్రేమించు వారులారా, అంటే దేవుని ప్రేమించు వారులారా చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. దేవుని సన్నిధిలో ఉంటున్న మనము, దేవుని సంఘాలలో ఉంటున్న మనము, దేవుణ్ణి ఎరిగిన మనము, దేవుణ్ణి మనం సురక్షణగా అంగీకరించిన మనము ఏం చేయాలండి? చెడుతనాన్ని అసహించుకోవాలి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తేనే అసహించుకుంటారు. ఏంటి దేవుణ్ణి నిజంగా మీరు ప్రేమిస్తున్నప్పుడు పాపానికి ఎవరైనా ప్రేరేపిస్తే ఏమంటారు మీరు? పాపానికి ఎవరైనా ప్రేరేపిస్తే ఏమంటారు మీరు? ఏమంటారు? ఓకే అంటారా? చెప్పండి. ఎస్ అంటారు, నో అంటారా? నో అంటాం. నో అనాలి, ఖచ్చితంగా నో అనాలి. నో అనడం సాధ్యమేనా చాలామందికి? అమ్మా, నో అనడం సాధ్యమేనా? చెప్పట్లేదు. ఇప్పుడు సమాధానం రాదు. నో అనడం చాలామందికి సాధ్యం కాదు. అది నో. దేవునిలో ఉన్న మనము ఖచ్చితంగా నో అని చెప్పాలన్నప్పుడు నో అని చెప్పాడు, మొహమాటం లేకుండా. విశ్వాస విషయంలో యాకోబు గారు అంటారు ఏంటి తెలుసండి? విశ్వాస విషయంలో అంటే యేసుక్రీస్తునందు విశ్వాస విషయంలో మీరు ఎలా ఉండాలంట? మోమాటము లేనివారై ఉండాలి అంటున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాస విషయంలో మొహమాటము లేనివారిగా మీరు ఉండాలి. ఆ విషయాన్ని గమనించాలి. ఒకవేళ మొహమాట పడ్డామా పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రోజున మనుషుల ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా అని అంటే దేవుని ప్రేమే గొప్పదని చెప్తాం. కానీ క్రియల్లో దాన్ని మనం ఈ లోకానికి చూపించాలి. మొన్న ఈ నెల ఫిబ్రవరి 14న వ్యాలెన్స్ డే సందర్భంగా చాలామంది దేవుని యొక్క మాటలు తెలియజేశారు. దేవుని ప్రేమ గురించి చెప్పారు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను. ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఆ మాటను మనం వింటున్నాం. కానీ ఆ మాటను ధ్యానించేది ఎవరు? ఆ మాటను క్రియల్లో చూపించేది ఎవరు? ఒకసారి ఆలోచించండి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట?
విడువగా ప్రేమిస్తాడంట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున అందరి ప్రేమలు మనం తెలుసుకున్న వారమై ఉండాలి. దేవుని ప్రేమ గొప్పతనం మనం తెలుసుకోవాలనంటే అందరి ప్రేమలు నీకు తెలిసి ఉండాలి. ఒక దేవుని ప్రేమ తెలుసుకొని మిగిలిన ప్రేమ తెలుసుకోలేదనుకోండి, నీకు దేవుని ప్రేమ ఏంటో తెలీదు. అందరి ప్రేమలు తెలియాలి, అందరి యొక్క మనస్తత్వాలు తెలియాలి. అప్పుడు దేవుని యొక్క మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. ఏంటి మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరో తెలియాలని అంటే అది ఒక పెళ్ళప్పుడు తెలుస్తుందా, కష్టం వచ్చినప్పుడు తెలుస్తుందా? చెప్పాలి అమ్మా. మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో నీకు తెలియాలంటే నీకు కష్టం వస్తే తెలుస్తుందా, లేకపోతే ఒక పెళ్ళో ఏదో శుభకార్యం జరుగుతున్నప్పుడు తెలుస్తుందా? కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తండ్రి తన కుమారుడితో మాట్లాడుతున్నాడు, ఒక కుమారుడు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. రా నీకు ఎంతమంది ఫ్రెండ్స్ రా అని అడిగాడు. ఆ కుమారుడు అన్నాడు, ఫ్రెండ్స్ అంటే ఫేస్బుక్లోనా, యూట్యూబ్లోనా, లేకపోతే నా సర్కిల్లోనా అన్నాడు. ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారంటే ఒక 10,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు డాడీ అన్నాడు. యూట్యూబ్లో అంటే ఇంచుమించుగా ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఓకే, మరి నీ యొక్క రెగ్యులర్ ఫ్రెండ్స్ ఎంతమంది అంటే ఒక 200 మంది ఉంటారండి. నీతో ప్రతిరోజు కూడా రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఎంతమంది అంటే ఒక 50 నుంచి 100 మంది ఉంటారండి. ఓకే, బాగానే ఉంది. ఎంతమంది నువ్వు టచ్లో ఉంటావంటే కనీసం ఒక 50 మంది టచ్లో ఉంటాను డాడీ అన్నాడు. అయితే ఒక పని చేయి, నేను ఒక పని చెప్తాను, ఆ పని చేయి. ఆ పని తర్వాత కానీ డాడీ నీకెంతమంది ఫ్రెండ్స్ అని అడిగాడు. నాకు ఇద్దరు ఉన్నారా అన్నాడు. ఇద్దరు ఉన్నారా డాడీ, నీకంటే నాకే ఎక్కువ. ఓట్ల ఎలక్షన్ పెడితే నువ్వు ఓడిపోతావు, నేనే నగ్గుతావునండి. ఓట్ల ఎలక్షన్ సంగతి తర్వాత రా, నేను ఒక పని చెప్తే నువ్వు నగ్గుతావు, నేను నగ్గుతాను, తర్వాత చూద్దాం చెప్పేసి ఏమన్నాడు అని అంటే, ఏమని చెప్పాడు అని అంటే ఆ ఫ్రెండ్స్కి ఫోన్ చేయమన్నాడు. ఏమనంటే, ఒరే నేను ఒక యాక్సిడెంట్ చేశాను, పోలీసులు నన్ను తరుముతున్నారా, అతను యాక్సిడెంట్లో చనిపోయాడు, పోలీసులు నన్ను తరుముతున్నారు, నేను మీ ఇంటికి వచ్చేస్తాను రా అన్నాడట. మొట్టమొదటి ఫ్రెండ్ ఏమన్నాడు, రే అదేదో ఒక గంట ముందు ఫోన్ చేయపోరా, ఇప్పుడే నేను రైల్వే స్టేషన్కి వచ్చాను, ట్రైన్కి వెళ్ళిపోతాను అన్నాడంట. తర్వాత ఇంకొకటి ఫోన్ చేశాడు, ఆడు వంక చెప్పాడు, అలా 50 మంది 100 మంది 200 మంది ఫోన్ చేస్తే అలాగే చెప్పాడు. అలాగే వంకలు చెప్పారు. అయితే వీళ్ళ డాడీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ డాడీతో ఏమన్నారంటే, మా డాడీ దగ్గరికి వెళ్ళు, మా డాడీ చెప్పాడు అనమాట. అయితే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒకటి దగ్గరికి వెళ్ళానండి. అతనితో అన్నాడంట, అంకుల్ నేను పలానా వాళ్ళ అబ్బాయిని, ఇలాగ నేను యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపేశాను, డెడ్ బాడీ కూడా రోడ్డు మీద ఉంది, నన్ను మరి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, నన్ను పోలీసులు పట్టుకున్నారు, ఏంటి ఆ పరిస్థితి అని అంటే, అంతేనా, ఏం పర్లేదు రా ముందురా కూర్చో అని చెప్పి భోజనం పెట్టాడు. భోజనం పెట్టి నువ్వు పలానా ఓల్డ్ ఇంటికి వెళ్ళు అని చెప్పాడట. అప్పుడు పలానా ఓల్డ్ ఇంటికి వెళ్తే ఏమన్నాడు తెలుసండి, ఓ అంతేనా, ఇది పెద్ద సమస్య ఏం కాదురా నాన్న, నువ్వు నిశ్చందంగా ఉండు, నీ పొదులు నేను జైలుకి వెళ్తాను అన్నాడట. ఇప్పుడు ఎవరు ఫ్రెండ్ చెప్పండి? ఫస్ట్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఏమన్నారు, నేను ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాను, ఇప్పుడే బస్సు ఎక్కేసాను అన్నాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, వీళ్ళ డాడీ ఫ్రెండ్స్ ఏమన్నారు, మేము చూసుకుంటానని ఒక అతను అన్నాడు, వచ్చి నువ్వు భోంచేయి అన్నాడు, కడుపు నిండా భోజనం పెట్టి ధైర్యం చెప్పాడు ఒక ఫ్రెండ్. మరొక ఫ్రెండ్ ఏమన్నాడు, నీ పొదులు నేను జైలుకి వెళ్తాను, నువ్వేం కంగారు పడకన్నాడు. ఇప్పుడు చెప్పండి ప్రియమైన వాళ్ళ, కష్టంలో ఉన్నవాళ్ళు మనవాళ్ళు, కష్టంలో ఉన్నప్పుడు చూసేవాళ్ళు మనవాళ్ళ, సంతోషంగా ఉన్నప్పుడు 100 మంది వస్తారు వాళ్ళు మనవాళ్ళు, ఒకసారి మీరు ఆలోచించేయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రతి సంవత్సరం కూడా అది రెగ్యులర్గా వినే మాటే, కానీ అది రెగ్యులర్గా మాటగా మీరు పరిగణలోకి తీసుకోకూడదు. కాబట్టి మనము ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తున్నాము, ఎలా ప్రేమిస్తున్నాము, ఎవరి ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎవరిది, వాళ్ళని మనం ప్రేమించడం అనేసి ఎవరిని మనము వెంటాడుతున్నాము, ఎవరిని వెంబడిస్తున్నాము, ఎవరిని మనం ప్రేమిస్తున్నాము, ఇది మనం తెలుసుకోకపోతే మనం ఈ లోకంలో కన్ను మూస్తే, ఆ ప్రేమ తెలియకుండానే కన్ను మూస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏంటి మనుషుల యొక్క ప్రేమ ఎలాగుంటుందో తెలుసా అండి? మనుషుల యొక్క ప్రేమ ఎలాగుంటుందంటూ మనం కీర్తన గ్రంథం 109 అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మనుషుల యొక్క ప్రేమ ఎటువంటిదో కీర్తన గ్రంథము 109 అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అమ్మా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా
నా మీద ద్వేషం ఉంచుచున్నారు. చూసారా, ఇక్కడ దావీదు గారు ఈ యొక్క కీర్తన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. ఆయన జీవితంలో జరిగింది అదే. ఎవరో దాకా ఎందుకండి, సొంత మామే పగబెట్టాడా లేదా, చంపాలని చూశాడో లేదా, సౌలు చంపాలని చూశాడు లేదండి, చంపాలని చూశాడు. కాబట్టి అతను అపకారం చేశాడండి, దావీదు ఏమైనా అపకారం చేశాడా, సౌలుకి అపకారం చేశాడా? ఇశ్రాయేల్ ప్రజలకు మొత్తం సౌలుకి కానీ ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా, సౌలు యొక్క రాజ్యానికి కూడా ఏం చేశాడు ఆ దావీదు గారు? మేలే చేశాడు. ఏమంటున్నాడంటే, నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు నాకేం చూపిస్తున్నారంట? పగ చూపిస్తున్నారు. అయితే నేను వాళ్ళ మీద పగ పెట్టుకోవట్లేదు, కానీ వాళ్ళ కోసం నేనేం చేస్తున్నాను? మానక ప్రార్థన చేస్తున్నాము. మరి ఈరోజు ఎంతమంది మనం ప్రార్థన చేసేవారు ఉన్నాం? మీ మీద పగ పెట్టేవారు ఎవరైతే ఉన్నారో, మీ మీద ప్రతీకారం చేయాలనుకున్న వాళ్ళు, పగతో ఉన్నవాళ్ళు కోసం చెప్పండి, ఎంతమంది మీరు ప్రార్థన చేసేవారు ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసండి మనందరికీ? నీ శత్రువుని సైతం ప్రేమించమని చెప్పాడు. ఆయన అంత గొప్ప ప్రేమ. శత్రువుని ప్రేమించాడు, శత్రువుని క్షమించాడు. మనల్ని కూడా ఏం చేయమన్నాడు? శత్రువుని ప్రేమించమన్నాడు. శత్రువుకు ఆకలిగా ఉంటే ఏం పెట్టమన్నాడు? భోజనం పెట్టమన్నాడండి. ఆ ప్రేమ అండి నిజంగా గొప్ప ప్రేమ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దావీదు గారు ప్రేమిస్తుంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చూపిస్తున్నారంట? పగ చూపిస్తున్నారంట. ఆయన మేలు చేస్తే కీడు చేస్తున్నారంట, ఆయన ప్రేమిస్తే ద్వేషం చూపిస్తున్నారట. ఒక్కసారి మీరు ఆలోచించండి, మనుషుల యొక్క ప్రేమ ఎలాగుంటాయి ప్రియమైన వాళ్ళారా. అంతకుముందు ప్రేమించినటువంటి ఆ ప్రేమను మర్చిపోతారు, అంతకుముందు చేసిన మేలు మర్చిపోతారు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే తన భక్తుల ద్వారా, నేను నీ మీద ఎవరైనా నీ మీద పగగా ఉంటే వాళ్ళ కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? ప్రార్థన చేయాలా? కోర్టుకి వెళ్ళాలా? ప్రార్థన చేయాలా? లాయర్ దగ్గరికి వెళ్ళాలి? ప్రార్థన చేయాలి. నీ మీద పగతో ఉన్నవారి కోసం నువ్వేం చేయాలి తెలుసండి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఆ శత్రువు సైతం నీకు మిత్రుడిగా మారే అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. ఏంటి, శత్రువు మీద పగ తీర్చుకునే పని మనది కాదు. శత్రువు మీద పగ తీర్చుకునే పని మనది కాదు. ఆలోచన చేయండి. ఇకపోతే ప్రియమైన వాళ్ళరా, మనుషులు ఇంకా ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో మనం చూడగలిగితే, యోహాను సువార్త 3:19-20 చదువుకుందాం. యోహాను సువార్త 19:20 చదువుకుందాం. యోహాను సువార్త 3:19-20 చదువుకుందాం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమింతురు. ఏంటి, ఏం ప్రేమిస్తున్నారంట? చీకటినే ప్రేమిస్తున్నారంట, వెలుగును ప్రేమించట్లేదంట. 20 చూడగలిగితే, దుష్కారము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. అంటే ఒక్కసారి మనం గమనించండి. ఇక్కడ మనం చూడగలిగితే, మనం వెలుగును ప్రేమించాలా, చీకటిని ప్రేమించాలా? వెలుగునే ప్రేమించాలి. మన క్రియలు మంచివైతే మన వెలుగును ప్రేమిస్తాం. అదే మనం ఏ తప్పు చేయలేదనుకోండి, దర్జాగా వెళ్తాం. అదే మనలో తప్పు ఉందనుకోండి, తలదించుకొని వెళుతాం. ఒకసారి మీరు గమనించండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూడగలిగితే, దేవుడు చెప్పే సంగతులను మనం ఆలోచన చేయగలిగితే, మనము వెలుగును ప్రేమించేవారు ఉండాలి తప్ప చీకటిని ప్రేమించేవారుగా మనం ఉండకూడదు. ఏంటి, మనము చీకటిని ప్రేమిస్తే మనము తప్పు చేసిన వాళ్ళము లెక్క, లేకపోతే మనలో పాపం ఉన్నట్టు లెక్క, లేకపోతే మన క్రియలు మంచివి కాదని లెక్క. కాబట్టి ఒకసారి మీరు గమనించండి, దేవుని యొక్క ప్రేమకు మనుషుల యొక్క ప్రేమకు వ్యత్యాసము ఖచ్చితంగా మనం గమనించాలి. దేవుని యొక్క ప్రేమకు మనుషుల యొక్క ప్రేమకు వ్యత్యాసంగా దేవుడు బాధపడుతూ ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. మలాకీ గ్రంథం 1:2 చదువుతాం. మలాకీ గ్రంథము 1:1-2 చదువుకుందాం. ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవాకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితవందురు. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు ఏమన్నాడు తెలుసండి? నేను మీ ఎడల ప్రేమ చూపించాను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంట? మమ్మల్ని ఎలా ప్రేమించవయ్యా అని అడుగుతున్నారంట.
ఇది ఎంత భయంకరమైనటువంటి తిరుగుబాటు ప్రియమైన వాళ్ళారా. దేవుడు వాళ్ళని ప్రేమించలేదా? ఒకసారి ఐగుప్తు దేశంలోకి వెళితే దేవుడు వాళ్ళని ప్రేమించాడు కాబట్టే మోషేను పంపించాడు. దేవుడు వాళ్ళని ప్రేమించాడు కాబట్టి అద్భుతాలు జరిగించాడు. దేవుడు వాళ్ళు ప్రేమించాడు కాబట్టి ఐగుప్తు బానిసత్వ సంఖ్యల నుండి విడిపించాడు. ప్రియమైన వాళ్ళారా, కనాను దేశాన్ని నడిపించాడు. దేవుడు వాళ్ళు ప్రేమించాడు కాబట్టి మనం ఆలోచన చేయాలని కోరుతున్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే నేను మిమ్మల్ని ప్రేమించాను, కానీ మీరేమంటున్నారు? నన్ను ఎలా ప్రేమించావు అంటున్నారు. తర్వాత కింద ఏమంటున్నాడు అంటే, ఏసావు యాకోబుకి అన్న కాడా? ఏసావు యాకోబుకి అన్నయ్య కాదా? ఏసావు యాకోబుకి అన్నయ్య అనేది ఎంత వాస్తవమో నేను మిమ్మల్ని కూడా ప్రేమించింది కూడా అంతే వాస్తవం అంటున్నాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆఖరికి పరలోకానికి వెళ్ళకుండా నరకంలో కూడా వెళ్ళిపోయేవారు ఎవరు అని అంటే దేవుని ప్రేమించేవారా లేకపోతే అపవాదిని ప్రేమించేవారిని చూడగలిగితే ప్రకటన గ్రంథం 22:15 రాయబడిన మాట చూడగలిగితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అబద్ధమును ప్రేమించేవారంట అబద్ధమును ప్రేమిస్తూ జరిగించే ప్రతివాడు కూడా వెలుపట ఉండును అని రాయబడి ఉంది. ఎక్కడ వెలుపట అంటే పరలోకానికి వెలుపల నరకంలో ఉంటాడని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అబద్ధాన్ని ప్రేమించేవాడు అని అంటే సాతాన్ని ప్రేమించేవాడు అని అర్థం. ఈ రోజున ఎవరి ప్రేమ శాశ్వతం అని అంటే దేవుని ప్రేమ శాశ్వతం అని చెప్తున్నాం, కానీ క్రియల్లో మనం చూపించలేకపోతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం చెప్పాడో తెలుసా అండి? ఒక మంచి మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 5:10 మనం చూడగలిగితే ఒక మంచి మాట చెప్పాడండి. ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఏ అధికారులు, ఏ అధిపతులు, ఏ ప్రధానులు ఎవ్వరు కూడా చేయనటువంటి ఒక గొప్ప కార్యం ఆయన చేస్తానని చెప్పాడు. చాలామంది వాగ్దానాలు కూడా చేశారు. రాజకీయ నాయకులు చాలా వాగ్దానాలు చేస్తారు, అవి నిలబడవు. కానీ దేవుడు చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుతుంది ఖచ్చితంగా. 5:10 చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను విషయములో 1000 తరముల వరకు కరుణించేవాడనే ఉన్నాడు అంటున్నాడు. ఎంత చూసారా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో, దేవుని ప్రేమించి దేవుడు చెప్పినట్టుగా దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతికితే, అలా జీవిస్తే 1000 తరాల వరకు కూడా నేను కరుణిస్తానని చెప్పాడండి. ఇంతకన్నా మంచి వాగ్దానం ఏమిటో చెప్పండి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు దేవుణ్ణి ప్రేమించి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ప్రియమైన వాళ్ళారా. దేవుని ప్రేమించి నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుని ప్రేమించేవారు అటండి బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉంటారు అనేసి అంటున్నాడు సమూయేలు గారు. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారో తెలుసా అండి? బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉంటారట. సూర్యుడు ప్రియమైన వాళ్ళరా ఎంత శక్తివంతమంతుడో, ఎంత కాంతి కలిగిన వాడో మనకి అర్థం కానిది ఏం కాదు. సూర్యుని యొక్క ప్రతాపం మనకు తెలియాలంటే ఇది ఏ నెల అండి? ఫిబ్రవరి నెల. మార్చి ఆగితే ఏప్రిల్లో ఆయన ప్రతాపం చూపిస్తాడు. ఆయన ఎండకు మనము భయపడిపోతాం. 45 డిగ్రీలు పైనే మన రాజమండ్రిలో నమోదవుతుందండి. పోయిన సంవత్సరం కూడా అలాగైంది. ఎండలకు భయపడి పనికి వెళ్ళకుండా రూముల్లోనే దాక్కుంటూ ఎండ యొక్క ప్రతాపానికి కాపాడుకునే వాళ్ళు చాలామంది, భయపడే వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? నన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉంటారు. అంటే అంత బలంగా మనం ఉంటామటండి. ఇంకా ఎవరి ప్రేమ శాశ్వతం అని అంటే ఒక 2-3 వచనాలు చూపించి నా మాటలు ముగిస్తాను. దేవుడు ఏమంటున్నాడంటే ప్రియమైన వాళ్ళారా, మనందరికీ తెలిసిన మాటే. ఇర్మియా 31:3 ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నిన్ను విడువక ఎడబాయక నీ ఎడలని కృప చూపిస్తాను అని చెప్పాడండి. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రేమను ఎలా చూపిస్తున్నాడు అనే మాటను మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మనం చూద్దాం. యోహాను సువార్త 13:1 యోహాను సువార్త 13:1 మనం చదువుకుందాం. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎరిగి యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే, ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి, లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను. అంటే శాశ్వతమగు దేవుని ప్రేమ ఎలా కనపరుస్తున్నాడు యేసుక్రీస్తు వారు? అంతం వరకు కూడా
ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడంట. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని అంటే ప్రేమైన వాళ్ళరా, దేవుడు మాటతోనే కాదు క్రియ ద్వారా చూపిస్తున్నాడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఆ మాటను మనకి తెలియజేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ మాట తెలియజేస్తే ఈనాడు మనకి యేసుక్రీస్తు వారి ద్వారా ఆ మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి అని అంటే ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను అంటే అంతం వరకు అని ఫుట్నోట్లో ఏమని రాయబడి ఉంది? ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు? అంతవరకు ప్రేమిస్తున్నాడు. ఓకే, ఎలాగా అంతవరకు అంటే ఫుట్నోట్లో అక్కడ ఏమని భాషాంతరం ఏమని మనకి తెలియజేస్తున్నాడంటే సంపూర్ణంగా. ఆయన ప్రేమించే శాశ్వతమైన ప్రేమలో అసంపూర్ణత లేదు ప్రియమైన వాళ్ళరా. అవసరాన్ని బట్టి ప్రేమించే తత్వం లేదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాగంటే అంతం వరకు సంపూర్ణంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇకపోతే ప్రియ సహోదరి సహోదరులరా, పౌలు గారు అంటారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను అనే మాట రాయబడి ఉంది. మహాప్రేమ మనుషులు ఎవరికైనా ఉంటుందా? మనుషులు ఎవరికైనా ఉంటుందా? దేవుడు తన మహాప్రేమ చేత, యోహాను గారు అంటారు, దేవుడు లోకంను ఎంతో ప్రేమించును అంటాడు. ఎంత అది? అవధులు లేదు, దానికి లిమిట్స్ లేవు, దానికి పరిమితులు లేవు, అటువంటి ప్రేమ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ ఎప్పుడుందో తెలుసా అండి? దేవుని ప్రేమ ఎప్పుడుందో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ ఉంది. జగత్తు అందరి సమస్తం కూడా ఏంటి, ఈ యొక్క పంచభూతాలన్నీ కూడా మిక్కడమైన లయంతో వేండ్రం అయిపోయినప్పుడు, కాలిపోయినప్పుడు కూడా ఆయన ప్రేమ నిలిచే ఉంటుంది. పౌలు గారు అంత మంచి మాట్లాడంటే, నిరీక్షణ, ప్రేమ, తర్వాత విశ్వాసం, ఈ 3 నిలిచిన. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. మీకు అర్థమవుతుందండి? నిరీక్షణకి ముగింపు ఉంది, విశ్వాసానికి ముగింపు ఉంది, కానీ ప్రేమకి మాత్రము ముగింపు లేదు. యేసుక్రీస్తు వారు వస్తారని మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. వచ్చిన తర్వాత నిరీక్షణ పని ఏంటి? లేదు కదా. వచ్చిన తర్వాత మళ్ళా యేసుక్రీస్తు వస్తారని చూస్తామా? లేదు. నా మాటలు ముగిస్తున్నాను. అయితే ఇంకా మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు వస్తారు, పరలోకాన్ని తీసుకుని వెళ్తారు అనే విశ్వాసంతో మనం ఎదురు చూస్తున్నామా లేదా? మన పరలోకం తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ విశ్వాసంతో మన పని ఉంటుందా? పని ఉండదు. కానీ ఇక్కడ మనం పుట్టక ముందు, అంటే ఈ భూమి అనేది లేక మునుపు, జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన యొక్క ప్రేమ ఉంది. తర్వాత ఆయన ప్రేమ కూడా పరలోకంలో కూడా ఉండబోతుంది. ఆ ప్రేమకు అంతం లేదు, తన మహాప్రేమ చేత అని రాయబడి ఉంది. తర్వాత ఆయన యొక్క ప్రేమ జగత్తు పునాది వేయబడక ముందే ఉంది అని చూసాము. అయితే ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం ఎలా ప్రేమిస్తున్నాడు అనేది చూడగలిగితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆ మాట అక్కడ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలని కోరుతున్నాను. ఏమని రాయబడి ఉందమ్మా అక్కడ? మనలను ప్రేమించుచు. అమ్మా, మనల్ని ప్రేమించుచు అని అంటే కొనసాగుతుందనా ఆగిపోయిందనా? కొనసాగుతుంది. యేసుక్రీస్తు వారు ఆయన మరణించి మృత్యుంజయుడి పునరుద్ధరణ అయిన తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోతూ శిష్యులతో ఏమన్నాడు తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో నేను ఉన్నాను అన్నాడు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరిలో ఆ మాట కనబడుతుంది. ఇక్కడ ఏమని రాయబడిందంటే 6వ వచనంలో, మనలను ప్రేమించుచు అంటున్నాడు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఎవరి ప్రేమ శాశ్వతం అంటే దేవుని ప్రేమ శాశ్వతం. ఎలాగంటే ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ జగత్తు పునాది వేయబడక ముందే ఉంది. దేవుని మనుషుల యొక్క ప్రేమ అవసరాన్ని బట్టి ఉంటుంది తప్ప నిజంగా దేవుని ప్రేమలాగా మనుషుల ప్రేమ ఉండదు. కాబట్టి ఆలోచించేయండి. మనము నోటితో ప్రేమించడం కాదు, కానీ క్రియలతో ప్రేమించమని వాక్యం చదివిస్తుంది. ఇలా చెప్పాలి అని అంటే ఎన్నో సందర్భాలు ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రేమ శాశ్వతం? దేవుని ప్రేమ శాశ్వతం. ఆలోచించేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని ప్రేమను కలిగిన వారై మీరు ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.